ఉదయగిరి అనే గ్రామంలో చంద్రయ్య అనే ఒక రైతు ఉండేవాడు. తన భార్య పేరు కాంతం. అన్ని సమయాల్లో చంద్రయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది. వారికి 3 సంతానం. పెద్ద కొడుకు రాజు అక్కడ ఇక్కడ అప్పులు చేసి అప్పులు తీర్చడానికి ఆ ఊర్లో వ్యవసాయం చేసేవాడు. చిన్న కొడుకు రవి డిగ్రీ చదువుతున్నాడు. రాజు భార్య రేఖ పేదరికం తట్టుకోలేక ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. చివరిగా చంద్రయ్యకి ఒక కూతురు, పేరు లక్ష్మి. ఇంటి పనిలో అమ్మకి వదినకు సాయం చేస్తూ ఉంటుంది. జీవితంలో ఎన్ని సంపదలున్నా కుటుంబ బాంధవ్యాలకు ఏమాత్రం సాటి కాదు. బంధాలు సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద ఇంటిలో ఉన్నా ఆ ఇంటిలో నెమ్మది, శాంతి కరువై నరక కూపంలా ఉంటుంది. చంద్రయ్య కుటుంబంలో అందరూ కష్టాలు పడుతూ కన్నీళ్లు మధ్య వారి బ్రతుకులను బంగారంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకరోజు పొలంలో చంద్రయ్య పనిచేస్తూ ఉండగా తన భార్య లక్ష్మి భోజనం తీసుకుని పొలంలోకి వస్తుంది. రా, వచ్చావా లక్ష్మి? చాలా ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో ఏమో, మీ కష్టం చూడలేకపోతున్నానయ్యా. కష్టాలు కలకాలం ఉండవంటారు. మనకి మంచి రోజులు వస్తాయిలే. ఇదే పని ఎన్ని రోజులని చేస్తావయ్యా? వేరే పని చూసుకుంటే మంచిది కదయ్యా. ఈ పొలం చూడు, నీళ్లు లేక ఎలా అల్లాడిపోతుందో. మన పరిస్థితి లాగానే ఉంది. ఈ మట్టిని నమ్ముకున్నాను కదా లక్ష్మి, నేను ఇది మానలేనే. మన రవి డిగ్రీ చదువుతున్నాడు. వాడికి చదువు అంటే చాలా ఇష్టం. కానీ ఫీజు కట్టలేక వాడి చదువు పాడైపోతుందేమో అని భయంగా ఉందయ్యా. వాళ్ళకి ఏదో విధంగా చదువు అందిస్తే అదే చాలు. దానికి నేను ఎంత కష్టమైనా పడతా. వాళ్ళ భవిష్యత్తు బాగుంటే అదే చాలు కదా. తాకట్టు పెట్టడానికి కూడా మన దగ్గర చిన్న బంగారం కూడా లేదే. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. ఏడోకు ఎందుకు ఏడుస్తున్నావు లక్ష్మి? కానీ మన పిల్లల్ని ఎలా పెంచుతామయ్యా? వాళ్ళ చదువులకి అప్పులు చేయాల్సి వస్తుందేమో అయ్యా. నువ్వు నా పక్కన ఉంటే నాకు భయమే ఉండదు. నిన్ను చూస్తే చాలు నా కష్టం అంతా మర్చిపోతా, తెలుసా? కాంతమ్మ తన కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులను తలంచుకుంటూ బాధపడుతూ భర్తకు సహాయం చేస్తూ ఉంటుంది. ఒకరోజు చంద్రయ్య కూతురు వాణికి రాజు భార్య రేఖకు మధ్య చిన్న తగాదా జరుగుతుంది. ఏంటో పోయి ఇలాంటి దరిద్రపు కొంపలో వచ్చి పడ్డాను. ఈ కష్టాలు నా వల్ల కాదు బాబు, నేను పుట్టిటి వెళ్ళిపోతా. ఏమైంది దినా అలా ఉన్నావు? చిచి, ఇంట్లో పనంతా నేనే చేయాలి, ఎవ్వరూ పట్టించుకోరు. అదేంటో దినా, అందరం కష్టపడుతున్నాంగా. నేను కూడా ఇంటి పనిలో సహాయపడుతున్నాను కదా. ఇది మీ కర్మ, మీరు కష్టాలు పడండి, నాకు ఈ కర్మ పట్టలేదు. తల్లి లాంటి దానివి, నువ్వే ఇలా మాట్లాడితే ఎలా వదినమ్మా? అసలు మిమ్మల్ని కాదు, ఊరంతా అప్పులు చేసి నన్ను పడి మనిషి చేశాడు చూడు మీ అన్న, ఆయన అన్నది. నిన్ను తక్కువ చేయాలని కాదు దినా, మా ఇంటికి దీపం నువ్వే కదా. చివరికి చిన్నదానివి, నీతో కూడా నీతులు వినాల్సి వస్తుంది. ఏంటో అని లక్ష్మి తన వదినను బాధపడవద్దని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. రేఖ మాత్రం చిరాకుతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకరోజు డిగ్రీ చదువుతున్న రవి సొంత ఊరికి వస్తాడు. మొత్తానికి ఊరికొచ్చేసాను.
త్వరగా ఇంటికి వెళ్ళాలి. అలా ఊరిలోకి రాగానే ఊరిలో కొంతమంది పెద్దలు రవిని చూసి, ఏం బాబు, బాగా చదువుకుంటున్నావా? మీ నాన్న కలలన్నీ నీపైనే పెట్టుకొని బ్రతుకుతున్నాడు. పాపం, నువ్వే ఏదో విధంగా మీ కుటుంబాన్ని గట్టెక్కించాలి. ఇదిగో నీ చదువు కోసం మీ నాన్న మొన్న నా దగ్గర అప్పు తీసుకున్నాడు. నా అప్పు కూడా నువ్వే తీర్చాలి, గుర్తుపెట్టుకో, మర్చిపోకే. అలాగే సర్పంచ్ గారు, తప్పకుండా అని సర్పంచ్తో మాట్లాడి రవి ఇంటికి వస్తాడు. ఇంటిలోనికి రాగానే పరిస్థితులన్నీ మారిపోయి ఉంటాయి. తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. అది చూడగానే రవి హృదయం కలతకు లోనవుతుంది. మీకు ఆరోగ్యం బాలేదా? చాలా బలహీనమైపోయారు నాన్న. నేను బాగానే ఉన్నాను నాన్న. నీ చదువు ఎప్పుడు పూర్తవుతుంది? బాగా చదువుతున్నావా? బాగానే చదువుతున్నాను నాన్న. అన్నయ్య, ఇప్పుడు ఇది ఇల్లు కాదు, ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. అమ్మకు వదినకు పడట్లేదు, నాన్నకు అన్నయ్యకు పడట్లేదు. ఇల్లంతా నెమ్మదే లేదన్నయ్య. వచ్చాడండి. డబ్బు కోసం వచ్చావా? మళ్ళీ ఫీజు కట్టాలా? ఇంట్లో ఉన్న డబ్బంతా నీ చదువుకే తగలేస్తున్నారు తెలుసా? వదినమ్మ, సెలవులిస్తే మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను, అంతేగాని. చదువుతున్నావో అమ్మాయితో తిరుగుతున్నావో ఎవరికి తెలుసు? ఇంతకీ అన్నయ్య ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏం బాగుంటాడు, సంపాదించింది నీకు పంపించాడుగా. ఆ అప్పులకి వడ్డీలు కట్టలేక ఆ పొలంలోనే కష్టపడుతున్నాడు అంటూ రేఖ విసుక్కుని వెళ్ళిపోతుంది. రవి, ఆ మాటలేం పట్టించుకోవద్దులే. నాన్న, ఇంటిలో ఉన్న ఆప్యాయతలు తరిగిపోతున్నాయి. బంధాలు నెమ్మదిగా విరిగిపోతాయేమోనని భయమేస్తుంది నాన్న. బంధాలా? విరిగిపోవులే, అవి ఊరుగుతాయి అంతే. ప్రేమతో ప్రయత్నిస్తే అన్ని మళ్ళీ నిలబడతాయి. అమ్మకు కూడా ఆరోగ్యం బాగాలేదు, అయినా అమ్మ పొలం పనికి వెళ్ళింది. ఇంటికొక సమస్య, మనసుకొక బాధ, బంధాలే బాధలుగా మారిపోయాయి. ప్రేమలు మంచులా కరిగిపోతున్నాయి. ఒకే గదిలో ఉండి మనసులు దూరమయ్యాయి. ఒకే కుటుంబంలో ప్రేమ మాయమయ్యాయి. అర్థం కాని తగాదాలు, ఆగని గొడవలు, ఈ బంధాల్లోకి నవ్వులు తిరిగి రాగలవా? ఇంటికొక సమస్య, మనసుకొక బాధ, బంధాలే బాధలుగా మారిపోయాయి. ప్రేమలు మంచులా కరిగిపోతున్నాయి.
అర్థం కాని తగాదాలు, ఆగని గొడవలు, ఈ బంధాల్లోకి నవ్వులు తిరిగి రాగలవా? ఇంటికొక సమస్య, మనసుకొక బాధ, బంధాలే బాధలుగా మారిపోయాయి, ప్రేమలు మంచులా కరిగిపోతున్నాయి. నాన్న బలహీనమైపోయాడు, అమ్మేమో కష్టపడుతుంది, అన్నయ్య కూడా కష్టపడుతున్నాడు. వదినమ్మకు కూడా ఈ పరిస్థితులను చూసి విసుగొచ్చేసింది. ఇప్పుడు ఇంటిని ఎవరు మార్చాలి? ఈ పరిస్థితులు ఎలా మారుతాయి? నేనే ఏదో ఒకటి చేయాలి అని తనలో తాను అనుకుంటాడు రవి. ఆరోగ్యం బాగాలేని నాన్నను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు రవి. అమ్మను నాన్న దగ్గరుంచి తను మందుల కొరకు మందుల షాప్కి వెళ్తాడు. చంద్రయ్య, నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. నేను రాసిన మందుల్ని క్రమం తప్పక వాడు. లక్ష్మమ్మ, మీతో ఒక మాట, ఇలా వస్తారా? అలా పక్కకు వెళ్ళి కాంతమ్మతో డాక్టర్ ఇలా అంటాడు. చూడమ్మా, చంద్రయ్యకు గుండె జబ్బు. ఆయనకు ఒత్తిడి కలిగజేసే మాటలు, అలాంటి వార్తలు చెప్పకండి. అలాగే అయ్యా, కానీ మా పరిస్థితి ఏమీ బాగోలేదు. అందుకే అయ్యా ఈ పరిస్థితి వచ్చింది. ఏం కాదులే, భయపడుకు, ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటే మీ ఆయన కూడా బాగుంటాడు, త్వరలో కోలుకుంటాడు అని డాక్టర్ గారు కొన్ని జాగ్రత్తలు చెప్పి కాంతమ్మని ధైర్యపరుస్తాడు. లక్ష్మి, ఏమన్నారు డాక్టర్ గారు? ఏదైనా ప్రమాదం అన్నారా? ఏం లేదయ్యా, మీరు త్వరగా కోలుకుంటారంట, దిగులు పడొద్దని చెప్తున్నారు, అంతే. నాకేమైనా పర్వాలేదులే. నా ఆలోచన అంతా మన పిల్లలదే. రవికి మంచి ఉద్యోగం రావాలి, లక్ష్మికి త్వరగా వివాహం చేయాలి, ఇంకా అప్పులంతా తీర్చేయాలి. ఆ భగవంతుడు ఇంకొన్ని సంవత్సరాలు నాకు ఆయుష్ ఇస్తే అదే చాలే అని చంద్రయ్య మాట్లాడుతుండగా రవి మందులు తీసుకుని వస్తాడు. ఇంతలో రవికి ఫోన్ వస్తుంది. ఎక్కడున్నావు రవి? మన లక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుని వెళ్ళారంట. నువ్వు ఎక్కడున్నా త్వరగా వచ్చే. ఆ మాట వినగానే రవి షాక్కి గురవుతాడు. ఈ విషయం నాన్నకు తెలిస్తే అమ్మో వద్దు, అసలే ఆయనకు బాలేదు అని తనలో తాను అనుకుని అమ్మను పక్కకు పిలిచి విషయం చెప్తాడు. అయ్యో లక్ష్మి, లక్ష్మి! అమ్మా, బాధపడకమ్మా. ఈ విషయం నాన్నకు తెలియకూడదు, అర్థమైందా? అని రవి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్తాడు. రవి, ఆగు. నేనెవరో నీకు తెలియదు, కానీ మీ కుటుంబం గురించి నాకు తెలుసు. మీ నాన్న చంద్రయ్య చాలా కష్టపడతాడు, ఆయన కష్టజీవి. నీకు విషయం చెప్పాలి. మీ చెల్లెలి అరెస్ట్ వెనకాల మీ కుటుంబ సభ్యులే కారణమని నాకెందుకు అనిపిస్తుంది. మాటలోనే రాజు కూడా అక్కడికి వస్తాడు. నిన్న రాత్రి మీ వదినకి ఫోన్ వచ్చింది. ఎవరో తనని బెదిరిస్తున్నట్లు అనిపించింది. ఆ విషయం నాతో చెప్పట్లేదు. అంటే అన్నయ్య, దీని వెనకాల వదిన హస్తం ఉందని అనుకుంటున్నావా? లక్ష్మి నేను చూసుకుంటాను క్షేమంగా. నువ్వు వెళ్ళి మీ వదినమ్మతో మాట్లాడు, ఆ విషయం ఏంటో తెలుస్తుంది. హలో రవి, ఎక్కడున్నావు నాన్న? మీ నాన్నగారు లక్ష్మిని చూడాలంటున్నారు. ఒకసారి తీసుకుని రా నాన్న, త్వరగా తీసుకుని రా నాన్న,
చెప్పడం మర్చిపోయాను రవి. వదిన కూడా ఇక్కడే ఉంది, నాతోనే ఉంది. వదినా వదిన అక్కడికి వచ్చిందా? అక్కడ ఏం చేస్తుంది అమ్మా? ఏదో నాటు మందంట, ఆ మందు తెచ్చి నాన్నకిచ్చింది. అది తింటే త్వరగా తగ్గిపోతుందంట. నాన్న వదిన ఇచ్చిన మందు వేసుకున్నాడా ఏంటి? హలో రవి, హలో రవి, అమ్మా నాన్న, వినిపిస్తుందా? వినిపిస్తుందా? హలో 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 హలో